హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హన్విక బర్త్డే అయితే అయిపోయింది 29th. సో ఈ వీడియోస్ అన్ని హన్విక బర్త్డే గురించి పెట్టబోతున్నాను నెక్స్ట్ ఒక 2-3 days. ఫస్ట్ వీడియో వచ్చి హన్విక డ్రెస్ సెలెక్షన్ అనమాట. డ్రెస్ సెలెక్షన్ మేము సెలెక్ట్ చేసిన షాప్ వచ్చి శరవణ సెల్వరత్నం. సో ఇక్కడికైతే మేము ఎంటర్ అయిపోయాము. ఒక ఫ్లోర్ అంతా కిడ్స్ సెషన్ ఉంది. ఇక్కడ వచ్చి మనకు చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. బట్ అన్నీ బుఫ్గా అండ్ నెట్టెడ్ క్లాత్లో ఉన్నాయి. బట్ నెట్టెడ్ క్లాత్ అయితే మా హన్వి వన్స్ వేసేసి ఇంకా దాన్ని టచ్ కూడా చేయలేదు, అలా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి మేము ఏదైనా స్మూత్గా తీద్దామని చెప్పి చాలా ట్రై చేసాము. బట్ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డేకి ఆల్మోస్ట్ సేమ్ అలానే ప్యాటర్న్లో తీసేసరికి ఇక దాని గురించి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. మేము మా పనిలో ఉంటే తను మాత్రం టెడ్డీ బేర్స్తో ఆడుకుంటూ ఇంకా ఎస్కలేటర్ అంతా తిరుగుతూ ఇలా బాగా ఎంజాయ్ చేస్తుందన్నమాట. ఫస్ట్ తీసిన డ్రెస్ అయితే బాగా నచ్చింది అండ్ పింక్ కూడా బాగా నచ్చింది. ఇంకా మా డ్రెస్ సెలెక్షన్ చూసి మీరు షాక్ అయిపోతారు, అలా ఉంటుంది అన్నమాట. ఎంత సింపుల్గా ఉందో చూడండి మీరేను. ఇక ఈ వీడియోలో ఓన్లీ మేము ఏమేమి లైక్ చేసామనేది చూపిస్తున్నాము, మేము ఏమేమి పిక్ చేసామనేది చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ చాలా వరకు పిక్ చేసాము, అవన్నీ మాకు బాగా నచ్చాయి. బట్ హన్వికి ఏజ్ వచ్చే కొద్దీ తను సెలక్షన్లో చాలా టాప్ అయిపోతుంది. ఏదైనా సెలెక్ట్ చేసి ఇస్తే అది గుచ్చుకుంటుంది, ఇది నచ్చలేదు అలా చెప్తూ ఉంది. ఏం సెలెక్ట్ చేయాలనేది ఒక డైలమాలో పడిపోయాము. ఇదైతే బాగా నచ్చింది మాకైతే, కానీ హన్వికకి అస్సలు నచ్చలేదు. వద్దు అని చెప్పింది. ఇంకా ఇది సెట్ అయ్యే పని కాదని చెప్పి డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని డ్రెస్ అయితే చాలా సింపుల్గా అండ్ లుకింగ్ వైజ్ గ్రాండ్గా అయితే తీసాము. సో ఆ డ్రెస్ అనేది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.